లో చూసాం. అప్పటి నుంచి మా ఆయన హెల్త్ మీద గానీ, ఆయన మీద గానీ మాకు అప్డేట్ లేవు. సెలవులు ఇవ్వడంతో ములాఖాతు లేదన్నారు. ఈ రోజు నేను పొద్దుటి నుంచి ఇప్పటి వరకు జైలు దగ్గరే నిలబడుకున్నానండి. వీళ్ళు ములాఖాతు మేము ఇవ్వలేమంటున్నారు. లోపల అసలు ఆయన ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఏమన్నా చేశారా, ఎక్కడికైనా తీసుకెళ్లారా కూడా నాకు చెప్పడం లేదండి సమాధానం జైలు వాళ్ళు. నాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేను ఇక్కడ నిలబడుకున్నాను. నేను లైవ్లు వాటికి వచ్చే అంత స్టెబిలిటీ నాకు లేదండి. నాకు నన్ను అర్థం చేసుకోండి. అసలు ఎవరు కూడా ఏ జైలు కాదు మేడం, కాదు మేడం. ఇప్పుడు పేరోల్ అయిపోయిన తర్వాత మీరు కలిసి ఎన్ని రోజులు అవుతుంది మేడం? అది హాస్పిటల్లో వైరల్ అవుతుంది ఇప్పుడు. అవి డిసెంబర్ లో జరిగినాయి సార్. ఇప్పుడు ఎవరో వాంటెడ్ గా పెట్టారు. ఓకే. సో అంటే ఇప్పుడు మీ మీద కూడా ఆరోపణలు ఏంటంటే హాస్పిటల్లో కలిశారు, అట్లా కలవకూడదు కదా అనేది పాయింట్. పోలీసు వాళ్ళే చేశారు, కేర్ టేకర్ గా ఉండమని వాళ్ళే అనుమతించారండి. జైలు వాళ్ళు లెటర్ రాస్తే ఏఆర్ వాళ్ళు అనుమతించారు. నేను కేర్ టేకర్ గానే ఉన్నాను ఆయనకి. వాళ్ళు అఫీషియల్ గానే రాతపూర్వకంగానే లెటర్ పెట్టారండి. అన్అఫీషియల్ గా నేనేం లేను అక్కడ. ఓకే. కాదు మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు అంటున్నారు పేరోల్లో బయటకు వచ్చి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనకు శ్రీకాంత్ మీద మీకు అనుమానాలు ఏమున్నాయి? ఇప్పుడు జైల్లో ఏం జరిగిందని అనుమానాలు ఉన్నాయి మీకు? ఆయనకి మెంటల్ కండిషన్ మారిపోయిందని జైలు వాళ్ళే ఫోన్ చేశారండి, ఒకసారి రండి అని. ఎప్పుడు చెప్పారు మేడం మీకు? ఎప్పుడు కాల్ చేశారు? హలో, ఇప్పుడు శనివారమా శుక్రవారమా మనం వచ్చిన శైలా ఇక్కడికే? శుక్రవారం అనుకుంటా అండి. ఓకే మేడం. సో అప్పుడు రమ్మని చెప్తే వాళ్ళ అమ్మ నాన్న ఆయన గుర్తుపట్టలేదండి, నన్ను మాత్రమే గుర్తుపట్టాడు. రాత్రి 12 గంటల వరకు జైల్లో లోపల నా సెల్లో దగ్గర ఉన్నావు కదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అట్లా మాట్లాడాడు. మేము వాళ్ళు సూపరింటెండెంట్ గారి దగ్గర పోతే ఆయన ఏమంటే ఈయన మెంటల్ కండిషన్ బాగాలేదు, డాక్టర్ చెప్పి వైజాగ్ హాస్పిటల్ కి పంపిస్తాము, మెంటల్ కండిషన్ ఇది అవుతుంది అని చెప్పారండి. తర్వాత నుంచి ఆయన హెల్త్ మీద మాకు అసలు అప్డేట్ లేదు. ఇప్పుడు వస్తే అసలు మనిషినే చూపించట్లేదు, ములాఖాతే లేదని వేస్తున్నారు అసలు. కానీ కాదు మేడం, మీకున్న పోలీస్ పరిచయాలతో ములాఖాత్ పెద్ద విషయం కాదుగా. పేరోళ్ళు తెప్పించుకున్న వాళ్ళు మీరు సీన్ ఉంటే ఈ రోజు ములాఖాతులు లేకుండా నన్ను ఎందుకంటే జైలు దగ్గర నిలబెడతారు మేడం? ఎందుకంటే బయట ప్రచారం జరిగేది ఆ విధంగానే ఉంది కదా, అందుకని అనేది. వాళ్ళు ఎవరో చేస్తా ఉన్నారండి. ఇప్పుడు నాకు పెరోల్ ఇప్పుడు నాకు పెరోల్ రద్దు చేయించిన వాళ్ళు ఇప్పుడు నాకు ములాఖాతు ఇప్పించిన అసలు శ్రీకాంత్ లోపల ఉన్నాడా, క్షేమంగా ఏమన్నా అయిపోయాడు అనేది చూపించమని చెప్పని అడుగుతా ఉన్నానండి. జనరల్ గా అయితే యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సెంట్రల్ జైలు లోపల అది జైలు అధికారుల రెస్పాన్సిబిలిటీ కదా మేడం, ఏం జరిగినా కూడా. మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఏం చెప్పట్లేదండి. నేను మొన్న వచ్చినప్పుడు ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. శివశంకర్ జైలర్ గారు కొట్టారని చెప్పారండి. ఇప్పుడు ఏం చేసేసారో మరి. ఓకే. సో ఇప్పుడు మీరు దీని మీద కాదు మేడం, ఇప్పుడు సహజంగా మీకు ఆయన కోసమే బతుకుతున్న మహిళని నాకు చూపించకపోవడం ఏంటండి అసలు? ఈ రోజు రోడ్డుకి ఎక్కానంటే శ్రీకాంత్ నేను ప్రేమించడమే కారణం గానీ ఇంకొకటి కాదు కదా. కాదు మేడం, జనరల్ గా వారానికి ఇన్ని 2-3 ములాఖాత్ చేసే పని అయితే వాళ్ళు ములాఖాత్ ఎందుకు ఇవ్వనంటున్నారో వాళ్ళని కోసం చేయండి సార్ ఫస్ట్ మీరు. నేను చేసే పని నన్ను శ్రీకాంత్ చూపించే విధంగా నాకు ఏదైనా హెల్ప్ చేయండి. నేను జైలు వాళ్ళతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కాదు నేను ఏమంటానంటే మీ మీద ఆరోపణలు అన్నీ వస్తున్నాయి, ఇదే వైరల్ అవుతుంది కదా, మొత్తం ఆ క్లిప్పే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నన్ను అనవసరంగా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి పెద్దదాన్ని చేస్తున్నారు సార్, నాకు అంత సీన్ లేదు. సో ఇప్పుడు శ్రీకాంత్కి ఏమై ఉంటుందని మీ అనుమానం? అసలు శ్రీకాంత్ కి మొన్న కూడా వాళ్ళు మాకు ఆయన మెంటల్ కండిషన్ మారిపోయింది అన్నారే గానీ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏంటనేది మాకు చెప్పలేదు సార్. ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, అసలు ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా, ఇంకా ఏమన్నా పిచ్చోడ్ అయిపోయి ఇది చేశారా, లేకపోతే ఆయన ఏమన్నా పనిష్ చేసుకున్నారా, లేకపోతే వీళ్ళు ఏమన్నా పనిష్ చేశారా, అసలు ఏది కూడా మాకు అసలు ఇంటిమేషన్ ఇవ్వట్లేదు సార్ బయటకు. అంటే కాదండి, ఇక్కడ వాళ్ళు జైలు అధికారులే మీకు ఫోన్ చేసి మెంటల్ కండిషన్ బాగాలేదు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళే ఏదో చేసి ఉంటారని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? వాళ్ళు అట్లేమంటే వాళ్ళు చేయరు కదా, మీకు ఫోన్ చేసి చెప్పరు కదా. మొన్న సూపరింటెండెంట్ గారిని మేము కలిసినప్పుడు కూడా చెప్పామండి, శివశంకర్ జైలర్ గారు కొట్టారని చెప్తున్నారండి, ఆయనే చెప్తున్నాడు. మరి కొట్టడం ఏంటని అడిగితే అదేం జరగలేదు, ఆయనకి మైండ్ మారిపోవడం వల్ల అటు చెప్తున్నారు అని అన్నాడు. మరి మైండ్ మారిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు వాళ్ళు చూపించను అంటున్నారు? అట్లా అయినా చూపించాలి కదండి, అట్లా ఏం చేస్తే వాళ్ళు చూపించట్టు అంటున్నారు. ఆ మనిషి ఏమైపోయాడు? ఓకే. అంటే మీరు హాస్పిటల్లో వచ్చింది లేకపోతే మెంటలే వచ్చింది లేకపోతే ఇంకేదైనా బాగలేదు, మనిషి అయితే బతికే ఉన్నాడు కదండి, చూపించేదానికి ఏం ప్రాబ్లం అండి జైలు వాళ్ళకి? కానీ కాదు మేడం, మీరు లాస్ట్ కలిసినప్పుడు ఆయన కండిషన్ ఎట్లా ఉండే? ఆయన నన్ను మాత్రమే గుర్తుపడుతున్నాడండి, అమ్మ నాన్న కూడా సరిగా గుర్తుపట్టలేకపోయాడు. చాలా సేపటి వరకు గుర్తుపట్టలేక మీరెవరు అని అన్నాడు. తర్వాత నేను అమ్మని నాన్నని అన్న తర్వాత అయితే నాకు పెరోల్ ఇప్పిస్తారా మీరు, సాయంత్రం ఆర్డర్ వచ్చేస్తుందా, నేను అరుణ పెళ్లి చేసుకోవచ్చా, నా పెళ్లి ఆగిపోయింది కదా,
నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారు, సాయంత్రం 6 గంటలకు ఆర్డర్ వచ్చేస్తుంది అని వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడం జరిగిందండి. అంటే ఇప్పుడు కంప్లీట్గా మీ మీద ఒక రకమైనటువంటి మోజులో పడిపోయాడా? అంటే అట్లా మైండ్ డిస్టర్బ్ అయిపోయిందా? అయ్యుండొచ్చండి, ఎందుకంటే ఆయనకి పెళ్లి మీద తప్ప ఇంకొకటి, నా పెళ్లి ఆగిపోయింది, నాకు పెరవలు ఎప్పుడు ఇస్తారు, నేను పెళ్లి చేసుకోవాలి, ఇదే ఉందండి. అంటే కాదు మేడం, ఇక్కడ జనాలకి సార్ రఘుబాబు సార్ ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వట్లేదు సార్? ఏదో ఒకటి చెప్తే నేను అసలు శ్రీకాంత్ చెప్పడం ఏంటి సార్? శ్రీకాంత్ బానే ఉన్నాడు అసలు. నాకెందుకు డౌట్ ఉంది సార్, ఒకసారి మాట్లాడించాను సార్, లేకపోతే సార్ మరి ఫోన్ అన్నా చేయించండి సార్, నాకు శ్రీకాంత్ చేత ఫోన్ ఉంటది కదా. హలో మేడం, ఏమంటారండి జైలు అధికారులు? ఏంటంటే ప్రెసెంట్ వచ్చిన అలిగేషన్స్ మీద ఎంక్వైరీ నడుస్తుంది, ఆ ఎంక్వైరీ అయిపోయేదాకా మీకు ములాఖత్ మేము ఇవ్వము అని చెప్తున్నాను. నేను అదే అడగబోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు కాదు మేడం, పేరోల్ గతంలో 2 ఎస్పీలు రిజెక్ట్ చేసినప్పుడు, అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు శ్రీకాంత్ పేరోల్ ఎట్లా వచ్చింది? మీకన్నా అర్థం అవుతుందా? 2 ఎస్పీలు వద్దనడానికి ఏం అధికారం ఉంది? ఒక ఎస్పీనే నాట్ రికమెండ్ చేశారు, అది కూడా తిరుపతి ఎస్పీ గారు. అది కూడా సరైన సమాచారం కింద అధికారులు అందించలేదండి. ఆయన అసోసియేట్స్ మెయింటైన్ చేస్తున్నాడని ఎవరెవరో పేర్లు రాసి అందులో నా పేరు కూడా రాశారు. నేను ఎలా అసోసియేట్ అవుతానండి? ఆ రిపోర్టు నిజమా అబద్ధమా అనే దానిలో అక్కడే తేలిపోతుంది కదా. 2 ఎస్పీలకి ఏం సంబంధం ఉందండి? నెల్లూరు ఆయన తీసుకొచ్చి కలుపుతారు, అసలు నెల్లూరు ఆయనకి ఏం సంబంధం ఉందండి నాట్ రికమెండ్ చేయడానికి? సో గోవా ట్రిప్ లో వాస్తవం ఎంత మేడం? అసలు నిజమా లేకుంటే ఎవరు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది అది? ఆ వేసిన ఆయన అడగండి, ఆయన దగ్గర ఏం ప్రూఫ్ ఉండి వేసాడు అడగండి గోవా ట్రిప్ గురించి. సో మీరు హాస్పిటల్లో చేసినైతే వాస్తవం కాదా? ఏంటండి? హాస్పిటల్లో మీరు క్లోజ్ గా మూవ్ అవ్వటం, తర్వాత అక్కడ 5 ఉన్నారక్క, క్లోజ్ గా మూవ్ అయినట్టు కాదు మేడం, హగ్ చేసుకుంటున్నారు, మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏమో 5 ఉన్నారక్క, మీరు ఈ విధంగా నా చేతులు ఎక్కడ ఉన్నాయండి? నా చేతుల కిందనే ఉన్నాయా, లేకపోతే నేనేమన్నా పట్టుకోన్నానా? హగ్ చేసుకోవడం అంటే ఇద్దరు చేసుకోవడం కదా. ఇద్దరు చేసుకునే వీడియోలు కూడా ఉన్నాయి కదా మేడం. ఎక్కడండి ఉన్నాయి? అవి కూడా తిరుగుతున్నాయి కదా వైరల్. ఆయన పట్టుకొని తమాషాలు ఆడుతుంటే నేను పడిపోతాను, నన్ను వదులు అంటున్నాను నేను. వినండి మీరు. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా ఇప్పుడు మీరు ఇంత అనుమానం ఏమంటారు? ఇప్పుడు తప్పంటారా దాన్ని? కాదు, జరుగుతున్న ప్రచారం మీద మీ క్లారిటీ కోసం ఫోన్ చేశాను నేను. ప్రచారం జరుగుతుందని మీరే అంటున్నారు కదండి, ఇది ప్రచారం మాత్రమే. ప్రచారం కనిపిస్తున్నాయి కదా మేడం. నాకైతే అది తప్పు అనిపించట్లేదండి. వీడియోస్ అయితే కనిపిస్తుందిగా. వీడియోస్ ఏముందండి, పక్కన కూర్చొని చేతి క్రీమ్ రాయించుకోవడం తప్పంటారా మీరు? మీకు సడన్ గా బాగాలేకుండా వస్తుంది, మీ భార్య మీకు జండు బామో లేకపోతే ఇంకోటి పోయిరా. కానీ అది పేరోల్లో ఉన్నటువంటి ఖైదీ, పైగా మీకు పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వకపోతే దువ్వాడి శ్రీనివాస్ మాధురికి పెళ్ళి అయిందా అండి? మీరు ఎంటైర్ మీడియా మొత్తం ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళిద్దరిని పెళ్ళి అయిందా వాళ్ళకి? మరి ఈ అంశాలన్నీ వచ్చి మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడొచ్చు కదా మనం, జరుగుతున్న వ్యవహారం అంతా కూడా. ఇప్పటికి వచ్చిన ఛానల్లో అందరికి మాట్లాడానండి, వాళ్ళు అవన్నీ ప్రసారం చేయట్లేదు, వాళ్ళకి ఏది కావాలో అది ప్రసారం చేస్తున్నారు. రూమ్ లోకి రండి మేడం, మీ ఆరోపణలు చెప్పండి. అంటే మీరు ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి చెప్పండి మేడం అని అంటున్నాను, అందుకంటున్నాను. నాకు అంత టెక్నాలజీ నాకు తెలియదండి. అదే జూమ్ లింక్స్ ఎలా దాన్ని ఓపెన్ చేయాలి, ఎలా ఇచ్చేయాలో కూడా తెలియదు నాకు. జస్ట్ వీడియో కాల్ జాయిన్ అవుతాను, హెల్ప్ చేయండి. కాదు మేడం, జస్ట్ లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేస్తే మీకు వీడియోలోకి వచ్చేస్తారు మీరు. కాదండి, ఇప్పుడు ఎందుకండి ఇట్లా ప్రతి ఛానల్ వాళ్ళు ఎందుకు నన్ను ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు? అంటే వ్యవహారం అదే ఉంది, వైరల్ అవుతుంది, మీరు అనవసరంగా మీరు బ్లేమ్ అవుతున్నారు. మీరు వచ్చి మీరు వాదనలు చెప్పుకుంటే కదా తెలిసే జనాలకి. అది వాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళ దగ్గర నుంచి వీడియో ఏమైనా తెప్పించుకోండి. నాకైతే అసలు హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదండి. ఇవ్వరు మేడం. సరే, మీ ఫోటో పెట్టుకుని ఆడియో వేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు అయితే మీకు. వేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఏ ఛానల్కి ఎలా ఉపయోగపడతానో నన్ను అలాగ ఉపయోగించుకోండి. కానీ మీరైతే మాత్రం ఏం తప్పు చేయలేదు అంటారు ఫైనల్గా.
1% కూడా నేను తప్పు చేయలేదండి. మరి సెటిల్మెంట్లో వాస్తవం ఎంత మేడం? సెటిల్మెంట్ లో చేసి అంత సర్కిల్ ఉంటే ఈ రోజు నాకు ములాఖాత్ ఎందుకు ఇవ్వరండి చెప్పండి? ములాఖాత్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు పొద్దుటి నుంచి జైలు దగ్గర కూర్చోన్నాను నేను. సరే అండి, ఓకే.